ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు ఇక్కడ ఉంటామని, ఇలా మాట్లాడతామని మేము ఊహించలేదు. డాడీ చాలా హెల్తీగా ఉన్నారు. ఈ చనిపోయే ముందప్పుడు కూడా చాలా షేవింగ్ చేసుకున్నారు, నీట్గా ఫ్రెష్ అప్ అయ్యారు, ప్రశాంతంగా కూర్చున్నారు. ఎటువంటి నొప్పి లేకుండానే చనిపోయారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆ ముఖంలో కూడా అందరూ అంటున్నారు పడుకున్నట్టే ఉన్నారు, చిరునవ్వుగా ఉన్నారు, ఫ్రెష్గా ఉన్నారు, అసలు చనిపోయినట్టే లేరని అంటున్నారు. మా డాడీ చాలా సంవత్సరాల నుంచి దేవుడికి ప్రార్థన చేసేవాళ్ళంట. నాకు మంచి మరణం కావాలి, నేను ఎవరితో కూడా నేనేం చేయించుకోకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, నా వల్ల ఇంకొకరికి ఇబ్బంది కలగకూడదు, నేను చాలా ప్రశాంతమైన మంచి మరణం ఇవ్వమని మా డాడీ చాలా సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నారు. అంటే ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు, అది అందరికీ మనకు తెలియదు. కానీ మరణం కోసం మా డాడీ దేవుడిని అడిగిన మాట ఆ దేవుడు నెరవేర్చడని నేను నమ్ముతున్నాను. అడిగిన దాన్ని దేవుడు ఇస్తాడని మా డాడీ ఎక్కువ నమ్ముతారు. అది ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. మా డాడీ లైఫ్ ఎలా ఉండిందంటే, మా డాడీ చాలా ప్రాక్టికల్ పర్సన్. అంటే ఏది కూడా కంటికి కనిపించిన దాన్ని నమ్మేవాళ్ళు. వాళ్ళ తల్లిదండ్రులు నేర్పించింది పాటించారు. అది ఉద్యోగమైనా, చదువైనా, కుటుంబం అయినా, అన్నదమ్ములైనా, సమాజంలో ఎలా ఉండాలన్నా దాన్ని తగ్గట్టుగానే జీవించారు. దేన్ని కూడా చెప్పిన మాట తప్పలేదు. నాకు తెలిసి మా డాడీని నేను ఒక కింగ్ లాగే చూస్తాను. మా డాడీ కూర్చున్నా, నడిచినా అదొక మేనరిజం ఉంటుంది. చాలామంది అది అంటే సింధు, మా అక్క చాలామంది అంటుంటారు మా డాడీ ఒక సపరేట్ పర్సన్లా కనిపిస్తారు. ఒక నడిచినా, కూర్చున్నా, అక్కడున్నా, కూర్చున్నారన్నా కూడా ఒక వ్యక్తి కూర్చున్నారు హుందాగా అని అనిపించేలా అనిపిస్తుంది. చాలామంది మా ఇంటికి వచ్చిన సోఫాలో కూర్చున్నా మా డాడీని ఒక స్పెషల్గానే చూస్తారు. అది మా డాడీకి ఒక ఐడెంటిటీ ఏమో అనిపిస్తుంది నాకు. చిన్నప్పటి నుంచి చాలా హార్డ్ వర్కరు, చాలా డిసిప్లైన్గా ఉంటారు. ఈ టైంకి లెగుస్తారు, ఈ టైంకి తింటారు, ఈ టైంకి టాబ్లెట్ వేసుకుంటారు. చాలా డిసిప్లైన్డ్, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, చాలా యథార్థంగా ఉంటారు. ఉన్న విషయాన్ని ముక్కుసూటిగా ఎటువంటి వ్యక్తి అయినా, అది అమ్మగారైనా, నాన్నైనా, నేనైనా, మా అమ్మ అయినా, బంధువులైనా, ఆఫీస్ అయినా, చర్చ్లో పాస్టర్ అయినా, ఎవరైనా వాక్యం ఎక్కడన్నా వేరే విధంగా చెప్పినా ఇలా కాదు కదా, ఇలా కదా చెప్పాలని, అది చాలామంది పాస్టర్స్ని అడిగిన సందర్భాలు నేను చూశాను. డాడీ వద్దు డాడీ, మనం ఎందుకు వద్దు, అది వాళ్ళకే వదిలేద్దాం, దేవునికే వదిలేద్దాం. లేదు, నేను ఇది వినలేదు, మా నాన్న ఇది చెప్పలేదు, నేను ఎక్కడ ఇది చూడలేదు, బైబిల్కి వ్యతిరేకంగా ఏది ఉన్నా కూడా ప్రశ్నించేవాళ్ళు. వద్దు డాడీ అని నేను ఎన్నిసార్లు ఆపినా, లేదు ఇది నాకు అడగాలనిపిస్తుంది, అడుగుతానని. అది తప్పో ఒప్పో ధైర్యంగా నిలబడి మాట్లాడే వ్యక్తి. చాలా యథార్థంగా ఉంటారు. ఇది తప్పు చేసినా ఇది తప్పు అని చెప్పే ఆ ధైర్యం నాకు లేదు. నేనే ఇంకా నటిస్తానేమో, నేనే ఇంకా అందరి ముందు ఉన్నట్టుగా మాట్లాడలేదు అని అనిపిస్తుంది. అది లౌక్యం అంటారు, కానీ మా డాడీయే రైట్. మా ఆవిడ కూడా చాలా సందర్భాలు అనేది, ఏ సందర్భంలో ఎవరు తప్పు జరిగినా మామయ్య గారే రైటు, ఆ తర్వాతే వేరే వాళ్ళ రైటు. చాలా తక్కువ మందికి మా డాడీ అర్థమవుతారు. నేను కూడా అర్థం చేసుకోలేనేమో అనిపిస్తుంది, మిగతా వాళ్ళు అర్థం చేసుకున్నట్టు. ఎవరికి ఎటువంటి అన్యాయం చేయలేదు. ఎవరు ఎటువంటి ఆపదలో ఉన్నా, బాధలో ఉన్నా ధైర్యం చెప్పారు. ఎవరు ఎటువంటి బలంగా స్థిరపడినా, మంచి ఉద్యోగం సంపాదించుకున్నా, ఇల్లు కట్టుకున్నా, చదువుకున్నా, ఎవరికైనా ఎటువంటి వాళ్ళైనా ఇది చేయండి
చాలా మంచి పని చేశారు, చాలా మంచిగా మీరు ముందుకు నడుస్తున్నారు, దేవుడు బ్లెస్ చేశాడు, దేవుడు బ్లెస్సింగ్ ఇదే అని చాలామందికి మా కుటుంబంలో కానీ నా ఫ్రెండ్స్ కానీ చాలామందికి ఎంకరేజింగ్గానే మాట్లాడేవాళ్ళు. నన్ను కూడా వాళ్ళు చూసి నేర్చుకోమని చెప్పేవాళ్ళు. క్షమించడంలో కూడా మా డాడీకి చాలా పెద్ద మనసు ఉంది. నేను చాలా సంవత్సరాల క్రితం నుంచి, నేను చాలా సంవత్సరాల ముందు కూడా నేను ఎవరిని అంత త్వరగా క్షమించలేను. ఒక దానికి నేను గాయపడితే, బాధపడితే నేను క్షమించలేను, మనసులో ఉంచుకొని బాధపడతాను. ఎదుటి వ్యక్తిని అడగలేనేమో, కొన్నిసార్లు అడుగుంటాను, కానీ త్వరగా క్షమించలేను. మా డాడీ చాలా త్వరగా క్షమిస్తారు. ఆ క్షమించేంత మనసు ఎలా వచ్చిందా అని నేను చాలాసార్లు అనుకునేవాడిని. మా అక్కకు కూడా ఆ మెంటాలిటీ ఉంది, ఎలా క్షమిస్తారు అని. అది దేవుని బట్టే వచ్చిందేమో అనిపిస్తుంది ఆ క్షమాపణకును. అది మాత్రం నేను చాలాసార్లు ట్రై చేశాను, మా డాడీలాగా ఉండగలనా అని. కానీ అంత క్షమించే గుణం నాకు ఇంకా రావాలని దేవుని ప్రార్థిస్తున్నాను. చాలా రెస్పాన్సిబిలిటీ పర్సన్. నాకు పెళ్ళి అనేది ఇష్టం లేదు, ఎందుకంటే మా అమ్మ చనిపోయిన తర్వాత ఈ బంధం, రిలేషన్, ఫ్యామిలీ, ఒక్కడే పుట్టడం ఒక్కడే పోవడం ఇదే మంచిది కదా, ఎందుకు బంధాలు. మా మమ్మీ చనిపోయిన మా డాడీ నిద్రలో చాలాసార్లు కలవరిస్తూ ఏడ్చేవాళ్ళు. నాకు అది చాలా చాలా రోజులు మనసులో ఉండిపోయింది. మా ముందు ఎప్పుడు మేము బాధపడిన ధైర్యం చెప్పారు కానీ ఏడవలేదు. కానీ ఒక్కలే నిద్రలో ఏడుస్తున్నప్పుడు నాకు చాలా బాధ అనిపించేది, ఎంతో బాధ ఉంటుంది నాకు. మా అమ్మగారు ఊహ తెలిసిన తర్వాత కొన్ని సంవత్సరాలు, కొన్ని సందర్భాలే, కొన్ని ఇయర్స్ నాకు గుర్తున్నారేమో. మా డాడీ ప్రతి క్షణం మా అమ్మగారితో ఉన్న విషయాలు గుర్తుండే ఉంటాయి. ఇన్ని సంవత్సరాలు, 15 సంవత్సరాలుగా అమ్మ చనిపోయినా ఇంత ధైర్యంగా బతికారంటే అది మా కోసమే. నన్ను అంటారు, నీకు బతకడం రాదు, నువ్వు అందరినీ నమ్ముతావు, నేను నీలాగే ఉండేవాడిని. నన్నే అమాయకుడు అంటారు మా ఆఫీస్లో వాళ్ళు. నీకేం తెలియదు, ఇలా ఉండకూడదు, అలా చేయకూడదు, పిచ్చోళ్ళు అంటుంది సమాజం, మనం ఇలా బతికితే ఇలా కాదు. నేను మొండిగా మారాను, నువ్వు మొండిగా మారాలి, అలాగే బతకగలం అని చెప్పేవాళ్ళు. అది నాకు చాలా సంవత్సరం మా డాడీ రాంగ్ అనిపించేది, కానీ మా డాడీయే రైట్. ఈరోజు చెప్పట్లేదు, నేను చాలా సంవత్సరాల క్రితమే మా డాడీ రైట్ అని అర్థమైంది. ఇంకొక 2 minutes తీసుకుంటాను. చర్చెస్కి మా డాడీ మా చర్చ్కి ఇవ్వడం మంచిదే, కానీ మా చర్చ్ కానీ చర్చెస్ చాలా వాళ్ళకి ఇచ్చారు. చాలా క్రిస్టియన్ మీటింగ్స్ కండక్ట్ చేశారు, అది ఎక్కడ ఎవరికి చెప్పలేదు. చాలా వెహికల్స్కి ఇచ్చారు, చాలా చర్చెస్ కడుతున్నప్పుడు ఇచ్చారు, కొన్ని చర్చెస్ అడాప్ట్ చేసుకున్నారు. వద్దు డాడీ, ఎందుకు మనకి గుర్తింపు లేని చోట, మనం తెలియని చోట ఎందుకు ఇస్తారు? మనకు తెలిసిన చోట, మనం వెళ్ళే చోట, అంటే కంటికి కనిపించేలా అందరూ చేస్తున్నానని మనం కనిపించాలనుకున్నాను నేను. కానీ మా డాడీ ఎప్పుడు 10 మందికి కనిపించాలని, తెలియాలని అనుకోలేదు. అది మరి ఎలా వచ్చిందో, అది చాలా సందర్భాలు చాలా డబ్బులే ఇచ్చారు. నేను వద్దని చాలాసార్లు ఆపేవాడిని. ఎవరినైనా ఇవ్వమని చెప్పేవాళ్ళు, ఇవ్వండి అని. వాళ్ళు ఇవ్వనంటే ఎందుకు ఇవ్వరండి, ఇవ్వాలి కదా దేవుడికి, దేవుడు ఇవ్వమనేగా చెప్పాడని వాళ్ళతో కూడా చెప్పేవాళ్ళు. అది అవతల వాళ్ళు గాయపడినా నాకు తెలియదు, నేను చెప్పాలి ఇదని. అది ఒక రకమైన సేవ, ఒక రకమైన అది అది ఏంటో నాకు తెలియదు. ఒక కొత్త విధానంలో మా డాడీని చూశాను. అందరూ చేసే దేవుడికి సపోర్ట్ చేసేది వేరు, మా డాడీ సపోర్ట్ చేసిన తీరు, నడిచిన తీరు వేరు అనిపించింది. ఇంట్లో రిటైర్ అయ్యి చాలా సంవత్సరాలు కూర్చున్నారు కదా, డాడీ ఎక్కడైనా బయటకు వెళ్ళండి, అందరిలాగా కొంచెం టైం స్పెండ్ చేయండి అని చెప్తే నాకు ఫ్రెండ్స్తో తిరిగి బయట నిలబడి మాట్లాడే అది నాకు రాదు, నాకు తెలియదు. నేను ఇదే ఇల్లు, ఫ్యామిలీ, ఇంట్లో ఉంటాను. ఏదైనా ఎక్కడికైనా వెళ్తే నన్ను తీసుకెళ్ళండి, నేను వస్తాను అనేవాళ్ళు తప్ప ఎక్కడ అల్లరిగా తిరిగిన చోట లేదు. ఈ మధ్య వైజాగ్లో గెట్ టుగెదర్స్ ఒక 2-3 సంవత్సరాల నుంచి జరుగుతుంటే వెళ్ళేవాళ్ళు, కానీ నేను వదిలిపెట్టేవాడిని, నేనే పికప్ చేసుకునేవాడిని. నేను వెళ్ళకపోయిన డాడీ క్యాబ్లో వచ్చేవాళ్ళు. ఎక్కడ కూడా తిరిగింది లేదు. అంటే చివరి వరకు మాతోనే ఉన్నారు. డబ్బుకు మా డాడీ వాల్యూ ఇచ్చారా అంటే ఇవ్వలేదనే చెప్తాను. డబ్బు కాదు, మనుషులు ముఖ్యం అనే వ్యక్తి మా డాడీ. ఏ సందర్భంలో ఎక్కడ ఎలా ఇవ్వాలనేది మా డాడీకి అది తెలుసు అనిపిస్తుంది.
డబ్బులు లేని సందర్భాలు చూసాం. నేను చెప్పాను మా ఇంట్లో ఒకసారి ఒక 70 రూపాయలే ఉన్నాయి, చర్చికి వద్దు అని నేను అన్నాను. వెళ్దామని మా మమ్మీ అంది, వెళ్దామని మా డాడీ అన్నారు. ఆటోకి వెళ్ళి రావడానికే 50 రూపాయలు అయిపోయాయి, ఇంకా మిగిలిన 20 రూపాయలే కదా. రేపు నెక్స్ట్ రోజు ఎలా ఉంటామని నేను ఆలోచించాను. ఈరోజు చర్చికి వెళ్తేనే కదా అని మా డాడీ మమ్మీ ఆలోచించారు. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్. డబ్బులు ఉన్నా లేకపోయినా దేవుడు నడిపిస్తాడు అనేది వాళ్ళు నమ్మారు. మా మమ్మీ చనిపోయాక దేవుడిని ఎందుకు నమ్మాలనే ప్రశ్న నాది. ఎందుకు నమ్మకూడదు అనేది మా డాడీ ఆలోచించింది. దేవుడిని ప్రశ్నించొద్దు అన్నారు, ఇప్పుడు ప్రశ్నించలేదు. ఎన్నో కష్టాలు బాధలు, మా అక్క విషయంలో కూడా ఎన్నో బాధలు అనుభవించిన ఏ రోజు దేవుణ్ణి వ్యతిరేకించలేదు, దేవుణ్ణి ఎవరి ముందు అవమానంగా మాట్లాడలేదు. నేను చనిపోయిన తర్వాత ఎందుకు దేవుడు ఈ బైబిల్ చింపేద్దాం అని అనిపించింది. కానీ నేను ఆ మాట అన్నప్పటి నుంచి చాలా ఆలోచిస్తున్నాను. మా అమ్మ నమ్మిన దేవుడు, మా డాడీ నమ్మాడు, వాళ్ళ నాన్న నమ్మిన దేవుడిని నమ్మారు, నేను ఎందుకు నమ్మకూడదు? అని అనిపించింది. వాళ్ళు నమ్మిన దేవుడు గొప్పోడే, నాకే ఇంకా గొప్పతనం తెలియలేదు. చనిపోయానని తెలిసిన ద్వేషించడం రాదేమో, తప్పు కూడా బైబిల్లో వాక్యాలు బట్టి. నేను కొన్ని విషయాల్లో నేను దేవుడి కంటే అమ్మ నాన్న గొప్ప అని నమ్మే వ్యక్తిని. ఈస్టర్ గుర్తు చేసుకున్నాను నేను ఇందాక. దేవుడు మరి చనిపోతున్నప్పుడు, మరణించినప్పుడు కన్న తల్లి ఉన్నా కూడా ఆవిడ ఏడుపు చూసి ఆయన శిలువ నుంచి దిగి రావచ్చేమో, కానీ ఆయన తల్లి కోసం ఆలోచించలేదు, మన కోసం ఆలోచించారు. మా నాన్నగారు చనిపోయినా పరలోకం చేరతారని నేను నమ్ముతున్నాను. ఆ నమ్మకం వాళ్ళకు ఉంది. ప్యూర్గా దేవుడు రక్షణలో నడిచారు, దేవుడు రక్షణ బట్టి ఆ పరలోకం చేరతా నేను నమ్ముతున్నాను. మా నాన్నగారు రాజులాగా బతికారు, నేను రాజులాగే చూశాను అనుకుంటున్నాను. ఎక్కడైనా నేను తప్పిదం చేశానా మా డాడీని చూడడంలో అని చాలా ఆలోచిస్తున్నాను. చాలామందిని అడిగాను, నా పొరపాటు ఉందా మా డాడీ చనిపోవడంలో అని. ముందే ఒక్క మాట ఎవరో అన్నారు, దేవుడు తీసుకెళ్ళాలనుకున్నాడు, కార్డియాక్ అరెస్ట్ అనేది ఒక సాకు అంతే, దేవుడి చిత్తం అని. అది నేను నమ్ముతున్నాను. దేవునికి మహిమ. వందనాలు.